చిన్ననాటి నుంచి నేటి వరకు అంటే విద్యార్థి దశలో ఈ ప్రేమ అనేది ఒక పెద్ద గోలగా ఉండేదన్నమాట. అంటే ప్రతి ఒక్కరిలో విద్యార్థి దశలో ప్రేమ అనేది ఉంటుందన్నమాట. అంటే మీరు చదువుకునే రోజుల్లో మీకు కానీ మీ ఫ్రెండ్స్కి కానీ ఈ ప్రేమ వ్యవహారాలు అనేవి ఎలా ఉండేవి అంటారు? ఇప్పుడు ప్రేమ వ్యవహారాలు చాలా చూస్తున్నాం కదా సమాజంలో. ఇప్పుడు మొదటి నుంచి కూడా ఉండేవి, కాకపోతే ఇవి ఇంకెక్కువైంది ఇప్పుడు. కాకపోతే చంపుకోవటాలు చంపటాలు ఇట్లాంటివి ఉండేవి కావు అప్పట్లో. కానీ ఇప్పుడైతే యాసిడ్ పోయటాలు, ప్రేమించకపోతే చంపేస్తా అని బెదిరించటాలు, యాసిడ్ పోసి చంపటాలు అప్పుడు ఇట్లా లేదు. అయితే కానీ మేము మా విద్యార్థి దశలో జనరల్గా కొన్ని ప్రేమ విషయాలు మా ముందుకు వచ్చాయి. మిమ్మల్ని ఎవరైనా ప్రపోజ్ చేశారా? అంటే కళాకారులకు సహజం అది. ముఖ్యంగా కళాకారులకు ఇంకా సహజమే. ఎలా ప్రపోజ్ చేశారు? ప్రపోజ్ నీ గొంతు చాలా బాగుంటుంది, నీ గొంతు అంటే నాకు ప్రాణం ఉన్నట్టు ప్రపోజ్ చేశారా? అంటే మీరు చాలా బాగా పాటలు పాడతారు. అంటే పాట వినకపోతే ఇంకొక విషయం మీకు చెప్పాలి, కాలేజీలో నన్ను అట్లా వచ్చి ప్రపోజ్ చేసేంత దమ్ము ధైర్యం ఎవరికి లేదండి. ఎందుకు మేడం? అంటే మేము కొంచెం డేర్గా ముందుకు పోయి మాట్లాడడము, పాట పాడడము. ఇంకొకటి చెప్పాలి మీకు, ఆలేరు నుంచి నేను భువనగిరికి వస్తున్నప్పుడు నా వెంట ఉండే టీం, ఎందుకంటే అక్కడ కొంతమంది రౌడీలు ఉండేవాళ్ళు భువనగిరిలో. ఏబీవీ అంటే కూడా కొంచెం రౌడీయిజం అది అంత ఉండేది కదండి. అట్లాంటి టైంలో విమలతో ఉంటే కొంచెం సెక్యూరిటీ అనేటువంటిది. అంటే నా వెనకాల మా నాన్నగారి పేరు కూడా ఉండేది కొంత. అప్పటి రోజుల్లో బండ్రు నరసింహులు గారు అమ్మాయి అని చెప్పేసి ఆ పేరు కూడా ఉండేది. అట్లా మా జోలికి కూడా కొంతమంది వచ్చేవాళ్ళు కాదు. కాబట్టి అట్లా కూడా కొంచెం సెక్యూరిటీ, విమలతో ఉంటే కొంచెం మనకు సెక్యూరిటీ, మనల్ని ఎవడు బనాయించడు అనేటువంటిది. ఒకసారి మాత్రం మా ఫ్రెండు మందార పువ్వు నెత్తిలో పెట్టుకొని వస్తే మందారం ముద్ద మందారం అని ఒక పాట పాడుతూ చూడాయిస్తున్నాడు అనమాట. వెనక తిరిగి చూసిన అంతే, ఇంకా నేను ఇంకేం అనలేదు. ఏమో వాడికి ఏం అర్థమైందో తెలియదు. అంటే ఎవర్రా పాట పాడేది అనుకుంటా ఇట్లా వెనక తిరిగి చూస్తారు కల్లా కొంచెం ఇక తెలిసింది. తర్వాత ఫస్ట్ వానికి తెలియదు విషయం, సో అండ్ సో అని తెలియదు, మిగతా వాళ్ళు చెప్పిండ్రు అనమాట. అట్లా ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది మాకు. అట్లా అందరికీ పరిచయం కదా, ఊరేగింపులు తీస్తుంటిమి, మీటింగ్లలో పాల్గొంటుంటిమి, సాంగ్స్ కాంపిటీషన్లో పాల్గొంటుంటిమి. అట్లా అన్నిట్లలో కూడా మనం ఉండేవాళ్ళం కాబట్టి స్వతహాగా కొంచెం డేర్గా ముందుకు పోతుంటిమి, వస్తుంటిమి. అంతటి కూడా పరిచయం కదా, వరంగల్ నుంచి వచ్చే వాళ్ళందరితోటి పరిచయం. ఇక్కడ నుంచి అంత స్ప్రెడ్ అవుతుంది కదా. పీడిఎస్యూ అంటే ఆర్గనైజేషన్, ఒక ఆర్గనైజేషన్కి ఉన్న పవర్ కూడా ఏందనేటువంటిది కూడా చూస్తారు కదా. ప్రోగ్రెసివ్ ఐడియాలజీ తోటి ఉండేటువంటి వాళ్ళు ఒక డిసిప్లిన్గా ఉంటారు, ఒక పద్ధతిగా ఉంటారు. వీళ్ళు పిచ్చి పిచ్చి వేషాలు వేయరు అనేటువంటిది కూడా ఒకటి ఉంటుంది. కాబట్టి మమ్మల్ని ప్రపోజ్ చేసేటువంటి దమ్ము ధైర్యం ఎవరికి ఉండేది కాదు. కాకపోతే బయటకు వచ్చినాక ఒకడు వెంటబడ్డాడు చాన్నాళ్ళు. అప్పుడు అతనికి మీ బ్యాక్గ్రౌండ్ తెలియదు? తెలుసు. ఇందిరాజాలం అనేటువంటి ఒక నాటిక వేసినాం. అప్పటికి వాస్తవంగా నాకు పెళ్ళి అయిపోయింది. కానీ వాడికి తెలియదు ఎదవకి. కాకపోతే తెలియదు కదా అబ్బాయి ఏముంటుంది అంత చెప్పుకోం కదా, పలానా ఇదంతా. మా మెడల మంగళసూత్రాలు ఏముండవు, మా కాళ్ళకు మెట్టెలు ఉండవు, మా చేతులకు గాజులు ఉండవు, ఓసారి బొట్టు కూడా ఉండదు. అట్లా మేము వాటిని గౌరవించేది ఏం లేదు, ఒకరికొకరు అర్థం చేసుకోవడం తప్ప గౌరవించేది ఏం లేదు. అట్లా వెంటబడ్డాడు తప్ప. అట్లా ప్రపోజ్ చేసిండ్రు ఒకరిద్దరు ఆర్గనైజేషన్లో ఒకరిద్దరు ప్రపోజ్ చేసినా మనకు కూడా ఉండాలి కదా, పరస్పరం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి అది గౌరవిస్తారు. మళ్ళీ అట్లా రిజెక్ట్ అంటే నాకు అట్లాంటి ఆలోచన లేదు అనేటువంటిది రిజెక్ట్, అంతకంటే ఏం లేదు. నాకు ఆర్గనైజేషన్లో ఉన్న వాళ్ళకి కొంతమంది తెలుసు, ముఖ్యులకు తెలుసు. కానీ ఆర్గనైజేషన్లో అంతకుముందు అంటే పెళ్లి కాకముందు ఒకరిద్దరు అట్లా ప్రపోజ్ చేసినా కానీ నా ద్వారా కాదు, మా అన్నయ్య ద్వారా గౌరవంగానే అట్లా పిచ్చి పిచ్చిగా. ఇప్పుడున్న వాళ్ళకి ఉన్నట్లుగా అట్లా అప్పుడు ఫోన్లు లేవు, 24 గంటలు ఫోన్లు చేసి మాట్లాడుకోవడము అట్లాంటిది లేదండి అసలు. కూర దేవేందర్ అమర్, ఇప్పుడు పాటలు జనశక్తి నేత. కూర దేవేందర్ అలియాస్ అమర్. నేను మీ విమలక్కను, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.